రైట్ వైసీపీ ఇన్ఛార్జీలకు సంబంధించి జగన్తో మంత్రుల భేటీ ముగిసింది. మంత్రి బొత్స సత్యనారాయణ 27 స్థానాల్లో వైసీపీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులతో జాబితాను విడుదల చేశారు. ఇప్పుడే మీడియాకు అనౌన్స్ చేశారు. ఇంతకు ముందు 11 మందితో కూడిన జాబితాను అనౌన్స్ చేశారు. ఇప్పుడు 27 స్థానాల్లో వైసీపీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులతో కూడిన జాబితాను మీడియా సాక్షిగా అనౌన్స్ చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. వైసీపీ ఇన్ఛార్జీలకు సంబంధించి జగన్తో మంత్రుల భేటీ ముగిసింది. మంత్రి బొత్స సత్యనారాయణ 27 స్థానాలకు గాను వైసీపీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులకు సంబంధించి జాబితాను మీడియా సాక్షిగా అనౌన్స్ చేశారు. అయితే అనకాపల్లికి అమర్నాథ్ స్థానంలో భరత్ కుమార్ మార్పు జరిగింది. అలాగే రాజమండ్రి అర్బన్ నుంచి ఎంపీగా మార్గాని భరత్ను అనౌన్స్ చేశారు. ఇక మచిలీపట్నం నుంచి పేర్ని నానిని అనౌన్స్ చేశారు. అనకాపల్లి ప్రస్తుతం ఉన్న మన మంత్రి గారిని వారిని వచ్చి వారి సేవలు నిర్వహించుకుంటూ, అలాగే మలసాల భరత్ కుమార్ భరత్ కుమార్ వాళ్ళు కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం కుటుంబం. వాళ్ళ అమ్మగారు ఎంపీగా జడ్పీటీసీగా ఆమె అనకాపల్లి కాన్ఫరెన్స్లో చేసిన వారిని ఎంపిక. అలాగే పాయకరాపడి ఎస్సీ స్థానానికి అక్కడ ఏదైతే ఇంతకుముందు ఇక్కడ మన రాజ్యాంగంలో ఉన్న శాసనసభ్యులు 3 సార్లు శాసనసభ్యుడిగా అయిన కంబాల జోగులు గారిని వారిని పాయకరాపేట ఎస్సీ కాన్ఫరెన్స్లో ఆయనగా మరి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఆయన ఎంపిక చేయడం జరిగింది రేపు పోటీలో. అలాగే రామచంద్రపురంకి ప్రస్తుతం మన మాజీ మంత్రిగా రాజ్యసభ మెంబర్గా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ని ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. రైట్, ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జీలకు సంబంధించి 2వ జాబితాను రిలీజ్ చేసింది. వైసీపీ శ్రేణుల స్పందన ఏ విధంగా ఉంది? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ 2వ జాబితాను దాదాపుగా 27 మందితో కూడుకున్న జాబితాని కొద్దిసేపు క్రితమే బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు కలిసి కూడా విడుదల చేశారు. దాదాపుగా ఈ 27 మంది జాబితాకి సంబంధించి కూడా 10 నుంచి 12 మందికి కూడా ఎవరికి కూడా స్థానచలనం కలిగించింది. అలాగే ఒక 10 మందికి మాత్రం అవకాశం లేకుండా పోయినట్లు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా మొట్టమొదటిసారిగా ఎంపీలకు సంబంధించిన అభ్యర్థులను కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనంతపురం ఎంపీగా శంకర్ నారాయణ, ఆయన ప్రస్తుతం మంత్రిగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. హిందూపూర్ ఎంపీగా గోరంట్ల మాధవ్ ఉన్నారు. అతని ప్లేస్లో కూడా జోలదాసి శాంత, ఆమె కొద్దిసేపు క్రితమే వైఎస్ఆర్సీపీలో కూడా చేరినట్లు కూడా మనం గమనించాలి. అలాగే అరకు ఎంపీ ఎస్టీ కొట్టిగళ్ల భాగ్యలక్ష్మి ఈమెకి కూడా ఎంపీగా ఇచ్చినారు. ఇక్కడ అరకు ఎంపీగా గతంలో ఉన్న ఆమెని మాధవిని ఎమ్మెల్యేగా కూడా కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే రాజాం ఎస్సీకి సంబంధించి తాళ రాజేష్ ఇతను కొత్త వ్యక్తిని, రాజాం నుంచి కూడా అతనికి స్థానచలనం కలిగింది, అతనికి సీట్ ఇవ్వలేదు. అలాగే అనకాపల్లికి సంబంధించి కూడా ప్రస్తుతం మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. ఆయనకి ఇంతవరకు ఎక్కడ అలాట్ చేస్తారో తెలియదు, కానీ ఆయన ప్లేస్లో మాత్రం భరత్ కుమార్కి స్థానం కల్పించారు. అలాగే పాయకురాపేట ఎస్సీకి సంబంధించి కంబాల జోగులు ఇతను వేరే ప్రాంతం నుంచి కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న వ్యక్తి కూడా టికెట్ ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు. అలాగే రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్, పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు, గత కొంతకాలంగా అక్కడ విభేదాలు కొనసాగినాయి. సో ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఆయనకే స్థానం ఇవ్వడం జరిగింది. అలాగే రామచంద్రాపురం సంబంధించి సూర్యప్రకాష్, పి గన్నవరం ఎస్సీకి సంబంధించి
ఇక్కడ కొత్త వ్యక్తికి ఇచ్చారు, అక్కడ గతంలో ఉన్న వ్యక్తికి మాత్రం టికెట్ ఇవ్వలేదు. ఇక్కడ దీనికి సంబంధించి కూడా వేణుగోపాల్కి ఇవ్వడం జరిగింది. అలాగే పిఠాపురానికి సంబంధించి మనం మొదటి నుంచే చెప్తా ఉన్నాం, వంగా గీత ప్రస్తుతం ఆమె ఎంపీగా ఉన్నారు, ఆమెను అక్కడ కేటాయించినట్లు కూడా తెలుస్తూ ఉంది. అలాగే జగ్గంపేటకు సంబంధించి తోట నరసింహులు, పత్తిపాడుకు సంబంధించి పరుపుల సుబ్బారావు, రాజమండ్రి సిటీ ఎంపీ భరత్ని సిటీకి ఇవ్వడం జరిగింది. అలాగే రాజమండ్రి రూరల్కి సంబంధించి రామచంద్రాపురంలో ఉన్న మంత్రిని రాజమండ్రి రూరల్ అంటే చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణని తీసుకురావడం జరిగింది. అలాగే పోలవరం ఎస్టీకి సంబంధించి కూడా రాజ్యలక్ష్మి గారు అక్కడ అతనికి ఇవ్వకుండా ఆయన భార్యకి టికెట్ ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. కదిరికి సంబంధించి మక్బూల్ అహ్మద్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం కదిరిలో ఉన్న వ్యక్తికి మాత్రం టికెట్ కేటాయించలేదు. అలాగే ఎర్రగొండపాలెం ఎస్సీకి సంబంధించి ఇక్కడ మంత్రి ఆదిమలపు సురేష్ ఉన్నారు, అతన్ని కొండేపి పంపించారు. ఇక్కడ కొండేపి ఇన్ఛార్జిగా అంటే వైసీపీలో కీలకమైన నాయకుడిగా ఉన్న వ్యక్తిని చంద్రశేఖర్ని ఎర్రగొండపాలెనికి నియమించారు. అలాగే ఎమ్మిగనూరుకు సంబంధించి కూడా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు సంబంధించి కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకుండా అతని ప్లేస్లో కొత్తగా మాచాని వెంకటేష్ అనే వ్యక్తి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే తిరుపతి బోమనాకు సంబంధించి కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, ప్రస్తుతం ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నారు, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డికి టికెట్ ఇస్తూ కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది. అలాగే గుంటూరు ఈస్ట్కు సంబంధించి కూడా నూరి ఫాతిమా ప్రస్తుతం అక్కడ శాసనసభ్యులు ముస్తాఫాగా ఉన్నారు, ఆయన కుమార్తె ఫాతిమాని కూడా డిక్లేర్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మచిలీపట్నానికి సంబంధించి ప్రస్తుతం పేర్నే నాని ఉన్నారు, ఆయన కుమారుడు కృష్ణమూర్తికి ఇస్తూ కూడా అంటే పేరునే కిట్టుకి ఇస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గం ఇక్కడ కూడా ఆయన కుమారుడికి టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే పెనుగొండకు సంబంధించి కూడా ప్రస్తుతం అక్కడ ఉన్న వ్యక్తిని ఎంపీగా పంపించారు కాబట్టి మంత్రి ఉషశ్రీ చరణ్కి అక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కళ్యాణదుర్గానికి సంబంధించి ఎంపీ తలార్ రంగయ్యని అక్కడ నియమించడం జరిగింది. అలాగే గొట్టేటి మాధవికి సంబంధించి ఎస్సీ నియోజకవర్గం ఆమెను అక్కడ కూడా అరకు ఆమె ఎంపీగా ఉన్నారు, ప్రస్తుతం ఆమె అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించారు. అలాగే పారేడు ఎస్టీకి సంబంధించి ఇక్కడ ఉన్న వ్యక్తిని మరో చాటికి పంపించారు, అక్కడ కొత్తగా విశ్వేశ్వరరాజు అనే వ్యక్తిని కూడా నియమించడం జరిగింది. విజయవాడ సెంట్రల్కి సంబంధించి మల్లాది విష్ణుకి టికెట్ ఇవ్వలేదు, విజయవాడ వెస్ట్లో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసుని సెంట్రల్కి పంపించడం జరిగింది. అలాగే విజయవాడ వెస్ట్ అంటే వెల్లంపల్లి స్థానానికి సంబంధించి కూడా షేక్ ఆషిఫ్కి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మొత్తం దాదాపుగా మొట్టమొదటిసారిగా కూడా కొంతమంది ఎంపీలని మరి కొంతమంది ఎమ్మెల్యేలని మార్పులు చేస్తూ వైఎస్ఆర్సీపీ అయితే నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రం ఇక్కడ చోటు లభించలేదు, మరొక 10 మందికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు స్థానచలనం జరిగింది, మరి కొంతమందికి ఎంపీలుగా కూడా అవకాశం కల్పించారు. అయితే గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి తాను వారసులకి టికెట్లు ఇవ్వనని చెప్పి కూడా కరాఖండిగా తేల్చి చెప్పారు. కానీ ఈరోజు మాత్రం 3 వారసులకి టికెట్ ఇస్తారు. ఏదైతే తిరుపతి, చంద్రగిరి, గుంటూరుకు సంబంధించి కూడా ఈ 3 కూడా వారసులకి టికెట్లు ఇస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి సంచలనమైన నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన గడప గడప మన ప్రభుత్వం సమయంలో కూడా నేను వారసులకు టికెట్లు ఇచ్చే అవకాశం లేదు, ఖచ్చితంగా మీరే పోటీ చేయాలి లేకపోతే కొత్త వారికి ఇస్తానని చెప్పి కూడా ఆయన చెప్పారు. కానీ తాజాగా మాత్రం 3 నియోజకవర్గాల్లో వారసులకి టికెట్లు కేటాయించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇంకా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రానున్న 1-2 రోజుల్లో కూడా దీనికి సంబంధించి ఇంకా కసరత్ జరుగుతోంది. ప్రస్తుతం మనకు సంబంధించి ప్రకాశం జిల్లా అలాగే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అనంతపురం జిల్లాలకు సంబంధించి మాత్రమే మార్పు అంటే విజయవాడ మొత్తం 4 జిల్లాలకు సంబంధించి 27 స్థానాలు ఎంపీలతో పాటు ఎమ్మెల్యేల అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు చేస్తూ అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇందులో ఎంపీలు కనుక తీసేసినట్లే దాదాపుగా 22 మంది ఎమ్మెల్యేలకి స్థానచలనం కలిగింది. మొన్న ఒక 11, ఇప్పుడు ఒక 22 మొత్తం 33 మందితో వైసీపీ దాదాపుగా 1-2 జాబితాలను విడుదల చేసింది. రాధిక రైట్ శివ, కొంతమంది సిట్టింగులకు సర్వే రిపోర్టు అనుకూలంగా ఉన్నా కూడా స్థానం కల్పించలేదు అనేది కొంతమంది సిట్టింగుల మాట. దీనిపై అధిష్టానం ఏం సమాధానం చెప్పబోతుంది? అలాగే అధిష్టానం ఈ జాబితాను తయారు చేయడంలో ఎటువంటి అంశాలు కన్సిడర్ చేసింది అనుకోవచ్చు? అంటే ప్రధానంగా చూసుకోవచ్చు రాధిక, ఇదే అంశం. ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో కొంతమందికి మాకు సర్వేలు అనుకూలంగా ఉన్నా కానీ టికెట్లు ఎందుకు ఇవ్వట్లేదు అనే దానికి సంబంధించి కూడా మంత్రి బొత్స సత్యనారాయణ అడగడం జరిగింది. ఆయనకు సంబంధించి మాకు కొన్ని అంశాలు ప్రామాణికంగా ఉన్నాయి, ఆ అంశాలను బేరేజ్ వేసుకొని మాత్రమే తాము అభ్యర్థుల ఎంపిక చేసిన ప్రక్రియ కొనసాగింది. సో ఈ నేపథ్యంలోనే ఇటువంటి తరుణంలో నివాళ జరిగింది. మా లక్ష్యం ఒకటే, 175 నియోజకవర్గాలకు సంబంధించి 175 నియోజకవర్గాల్లో గెలిపే ధ్యేయంగా తాము అభ్యర్థులు ఎంపిక చేస్తూ ఉన్నాము. కొన్ని చోట్ల టికెట్లు రాని వాళ్ళు రకరకాల అభిప్రాయాలు రకరకాల కారణాలు చెప్పవచ్చు, కానీ మాకు మాత్రం సంబంధించి ప్రధానంగా 3-4 అంశాలను బేరేజ్ వేసుకొని తాము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకటి, ఆ నియోజకవర్గంలో వర్గ విభేదాలు ఉండటంతో దాన్ని ప్రోత్సహించడం, వాటిని కంట్రోల్ చేయడంలో విఫలమవటం. 2, ఆ నియోజకవర్గానికి సంబంధించి సామాజిక ఆర్థిక కోణాలని ప్రధానంగా కూడా అంచనా వేయటం.
దాంతో పాటు ఆ నియోజకవర్గానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీ ఎవరైతే టీడీపీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీ ఉన్నారో అక్కడ కనుక అతను బలమైన అభ్యర్థి అయితే ఉన్నట్లయితే, ప్రస్తుతం ఉన్న అభ్యర్థి అతను ఢీకొట్టలేని పరిస్థితిలో ఉన్నట్లయితే కనుక వేరే నియోజకవర్గం నుంచి అభ్యర్థిని బదిలీ చేయడం కానీ లేకపోతే కొత్త అభ్యర్థిని కానీ ఎంపిక చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ ఆ ఎంపిక చేసిన ప్రక్రియలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు కూడా మనం భావించాలి. రాజు రైట్ శివ, థ్యాంక్ యూ శివ.